జెన్ గార్డెన్ లో హార్వెస్టింగ్ అండి. ఇవి సొరకాయలు ఉన్నాయని కోద్దామని వచ్చాము. కోద్దామని చూద్దాం దొంగలు ఎక్కడ దాచుకున్నాయో పట్టేద్దాం. గడే పట్టుకుంది. దొంగ ఎక్కడ దొంగ ఎక్కడ ఉన్నది? ఈ సొరకాయ దొంగ కూడా ఎక్కడ దాచుకుంది? చూడండి ఇక్కడ దాచుకుంది సలికి. సొరకాయ చూడండి. ఓ మై గాడ్ ఓ మై గాడ్ బాటిల్ గాడ్. ఇదిగో సొరకాయ. ఇది ఒకటి ఇంకొకటి. ఓ మై గాడ్ బాటిల్. వావ్, ఇప్పుడే కాలం నీళ్లు కూడా ఇప్పుడే పోతున్నాయి. నీళ్లు కూడా లుక్ ఎట్ దే. చూడండి పెద్దోడు దాచుకుంది అక్కడ నల్లోడు ఇక్కడ తెల్లోడు. రెండు ఇది ఒకటి. రెండు లోపల ఒకటి ఉంది. ఈ రెండు ఇగో ఇక్కడ కూడా కనిపిస్తుంది ఆ కాయ. ఇగో ఇక్కడ ఈ సందులో ఇది ఈడ కనిపిస్తుంది. అదే మనం చూసింది. అదే మనం సందులో సడేమియా. రెండు కాయలు ఉన్నాయండి, కోసేస్తాము. మా తోటి కొడలు వాళ్ళకి మేము షేర్ చేసుకుంటాము. ఇది ఈ సొరతీగకి ఇంకో ఇక్కడ ఈ తులసి, కృష్ణ తులసి చూడండి. ఇవి కృష్ణ తులసి, ఇది సన్నజాజి, ఇది దూసేరు తీగలు, ఇవేమో పచ్చపూలు, ఇవేమో ఎర్రపూలు, ఇవేమో సొర చెట్టు. ఎన్ని మిక్స్ అయిపోయాయి చూడండి. ఇది చూడండి ఎల్లో పూలు ఎంత ముద్దుగున్నాయో. ఏమో ఆవుదము కాయలు. ఇక్కడ ఇది అక్కడేమో సీతాఫలం, అక్కడ మామిడి, ఇది ఇంకో ఇది సంపెంగ, ఇది మునగ. పొగమంచు కమ్ముకున్న వేళ తులసి వనంలోంచి గౌతమి వచ్చేసాగా. తులసి కమ్ ఆన్ నాక్ హార్వెస్టింగ్. అవి సొరకాయలు కోసేది. అవునండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంటారు. సొరకాయలని, అనపకాయలని, బాటిల్ గార్డ్ అంటే ఇంగ్లీష్ లేండి, అది అందరికి తెలుస్తుంది కదా. నేనేం ఎట్లా చూసుకుంటున్నా. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, దీన్ని వండుకొని తింటే నాకు ఆకలి తీరనులే. ఇదిగో మంచిగా కాలం కూడా ఇలా పోతుంది. ఇలా వచ్చి ఇలా పోతాయి. ఇలా పోతాయి అన్నమాట. అది కొయ్యగానే లోపలికి పోయిందండి. గౌతమి పోలేదు కానీ నేను పోయి తీస్తాను. ఇలా 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 ఇలా. ఏది గౌతమి చాలా లోపల పడింది. స్లోగా వెళ్ళండి, నేను తీస్తాను. ఓకే. మన ఇంట్లో పండినది తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలా వావ్ సూపర్. వస్తున్నారా? వస్తున్నా. ఇదిగో దూర వస్తున్నారు. లేత సొరకాయ ఎంత అందంగా. అలా జ్యూస్ ఇలా ఉండేది, జ్యూస్ బాగా వచ్చింది. ఇప్పుడు తెంపినాం కదా, ఇప్పుడు అదేమో ఒక కాయేమో కొంచెం పైన ఉంది కాబట్టి గుడే గద కత్తి కట్టినా. ఇప్పుడు ఇది అవసరం లేదు, ఇది తీద్దాం. ఇటు చూడు అది స్టాప్ చేయమని తీసి. ఇప్పుడు అవసరం లేదు, ఇదే చాలు. ఎందుకంటే అది ఈ కొడవలి తీసాను, ఎందుకంటే అది కిందే ఉంది. ఓకే నాకు సొరకాయ తీస్తున్నారు. ఇది చూడండి. ఇది కొంచెం ఊరింది మంచిగా. ఇది భలే ఉంది. ఇది పెద్దోడి. ఇది చలికి భలే, ఈ చలికి బాగా ఊరుతుంది. ఫ్రెష్ ఇది ఎంతో మంచిది అనమాట. చూడండి ఎంత లోతగా ఉందో కూర్చు చూస్తే. చాలా. ఈరోజు మా హార్వెస్టింగ్ లో ఈరోజు చేతుల నుంచి కాకరకాయలు జారుతున్నాయి. నేను మా అమ్మ డాడీకి హెల్ప్ చేస్తున్నాను. అందుకే ఇవన్నీ వంట పండు, ఇవన్నీ కాకరకాయలు నేనే కోసాను. నాకు ఇచ్చి నన్ను కోసా. ఇప్పుడే లోపలికి కోసుకొని వస్తున్నాను. సూపర్. మమ్మీ ఏమో అక్కడ బొచ్చడి నిన్ను దాసింది, కోసింది.
మమ్మీ చూడండి ఎలా కొడుతుందో. వావ్, గౌతమి ఏమో ఇక్కడ కోస్తుంది ఈ కాకరకాయలు. మహావీర్ పిందెలు కూడా కోసావా గౌతమి? లేదు, ఇంకో ఇక్కడ చాలా ఉండాలి. ఏమో నా జనం చీకట్లో ఏదో కోసింది. ఇంకో ఇక్కడ చూడండి. ఇంకో ఇట్రా నాకు ఎన్ని కోసావు గౌతమి? సారీ చెట్టు కోసావా? వావ్ 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 వావ్. దీని మీద కూడా కాలే పెట్టి తొక్కుతున్నా. ఏవి అవన్నీ దాంట్లో వేసేయండి. జరగవా మహావీర్? మహావీర్ నువ్వు కూడా దాంట్లో వేసే. దేంట్లో వేసే? వావ్, ఇవి వెళ్ళాయి, ఇవి వెళ్ళాయి, భలే ఉన్నాయి. సారీ సారీ చెట్టు. మహావీరు నేను చూడక చెట్టు దొక్కానని, మహావీరు నేను చూడక దొక్కానని. ఆహా, ఓ సారీ సారీ చెట్టు. అవి ఇవండి, ఇవి ఈ సొరకాయలు, ఈ కాకరకాయలు. చూడండి మా ఇంట్లో పండించిన వంటకాయలు, సొరకాయలు. కింద పడింది మహావీర్ దాంట్లో. మా ఇంట్లో కాసిన సొరకాయలు, ఇంట్లో కాసిన కాకరకాయలు, ఇవి మా ఇంట్లో కాసిన సొరకాయలు అండి. ఈ రోజు మా హార్వెస్టింగ్ లో ఇవి వెళ్ళినవి. వావ్, సూపర్ గౌతమి, చాలా ఎంత సంతోషం. నేచర్ ఇచ్చింది, ఎంత సంతోషంగా ఉందో. ధన్యవాదాలు చెట్టుకి, నేచర్ కి థ్యాంక్స్. నేచర్ థ్యాంక్ యూ మాకు ఈ రోజు తినేందుకు. థ్యాంక్ యూ చెప్పు. మనం ఒకరికి షేర్ చేస్తే వాళ్ళు మనకు షేర్ చేస్తారండి. అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది త్వరగా మానుకుంటే బాగుంటుంది. ఇట్లా పండించుకొని ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ గా పండిన వాళ్ళ కూడా అవుతాం అనమాట. డబ్బులు అనేసరికి వాళ్ళు పెట్టరు కాబట్టి, పెడతారులేండి, తినేవాళ్ళు తింటారు, పెట్టే వాళ్ళు పెడతారు. మనకి ఇవ్వాలని మనసు ఉంటే ఇవ్వచ్చు. ఏ పెస్టిసైడ్స్ లేవు దీనికి, మంచి న్యాచురల్ గా పండింది. న్యాచురల్ గా ఏదైనా పండుతుంది. మనం ఎరువులు వేసి ఆకులు అవి మన ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు న్యాచురల్ గానే. అందరు ఏంటంటే మందులు కొట్టడం వల్ల ఇంతలా ఊరడానికి అలా చేస్తున్నారు. ఇంజెక్షన్స్ ఇంజక్షన్ వాళ్ళు ఎందుకోసం అంటే మనం చచ్చిపోవాలని. ఎందుకు దాని వల్ల చచ్చిపోతున్నాం అంటే అందులో కెమికల్ వేసి కొడుతున్నారు. చూడండి ఈ కూడా కూరగాయలు అండి, మన ఇంట్లో పండించినాయి. చూడండి మీరు అక్కడ మీ ఇంట్లో కూడా ఇట్లా పండించుకోండి. చూడండి మీరు యాపిల్ తింటారు కదా, యాపిల్ కి ఒకటి ఏంటిది గుచ్చుతారంటే కెమికల్ సూది గుచ్చుతారు కదా, మందుల సూదులు. వాటి వల్ల మనం చచ్చిపోతున్నాం. ఎందుకంటే అందులో మంచిది రాగులు సొద్దలు కలిపేయట్లేదు, కెమికల్ వల్లనే మనం చచ్చిపోతున్నాం. అందుకే మీరు ఇంట్లో పండించుకొని తినండి. బయట అసలే తినద్దు. బయట కెమికల్స్ ఉంటాయి.